హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఇండియన్ నేవీ నుంచి అయితే అగ్నివీర్ ఎస్ఎస్ఆర్ 2024 బ్యాచ్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో 10th ప్లస్ ఇంటర్ చేసిన వాళ్ళకి ఇండియన్ నేవీలో వర్క్ చేసే మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, జాబ్ అప్డేట్స్ మీకు ఇంకా ఇలాంటివి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి గైస్. మీకు చాలా ఫాస్ట్గా అయితే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్లయితే మీకు డౌట్స్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అండ్ రీసెంట్గా మన ఆర్ఆర్బీ, ఎల్పీ అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం, వాటికి కూడా చాలామంది అప్లై చేశారు. మీకు ఆ నోటిఫికేషన్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి గైస్. ఆ గ్రూప్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇంక ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి, శాలరీస్ ఎంత, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం గైస్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ ఇన్విటెడ్ అన్మ్యారీడ్, అంటే అన్మ్యారీడ్ మెయిల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ క్వాలిఫైడ్ ఇన్ 10+2, అంటే మీరు 10th చేసి ఉండాలి, ప్లస్ ఇంటర్ కూడా చేసి ఉండాలి, ఆర్ మీరు డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా కూడా కొన్ని కోర్సెస్ మాత్రం వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్, అంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీస్, వీటిల్లో మీరైతే డిప్లొమా చేసి ఉండాలి. విత్ 50% మార్కులు మీకు వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళైతే ఏజ్ వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ 1 November 2003 to April 2007, అంటే ఈ మధ్య ఈ ఇయర్లో పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవడానికి అవుద్ది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకున్నాక మీకు జాబ్ వచ్చాక అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు వీళ్ళు చెప్తున్నారంటే ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు గైస్, అంటే పర్మనెంట్ జాబ్ అయితే కాదు. వీళ్ళైతే మీకు 4 years సర్వీస్ చేయాలి. ఇక్కడ నేను చెప్తున్నాను ఇక్కడ మొత్తం అంతా ఇందులో వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. 4 years సర్వీస్ అనేది మీరైతే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మీకు 4 years సర్వీసెస్లో పర్ ఇయర్కి 30 leaves అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళు లీవ్ అని ఇచ్చారు, 30 days అని మీకు లీవ్స్ ఉంటాయి. నెక్స్ట్ పే అలవెన్సెస్ అండ్ అలైడ్ బెనిఫిట్స్, అంటే మీకు అలవెన్సెస్ ఏమి ఇస్తారా, మీకు ఇక్కడ పర్ మంత్ ప్యాకేజ్ వచ్చేసరికి 30,000 అయితే ఇస్తారు గైస్. మనకి ఫస్ట్ ఇయర్కి ఎంత ఇస్తారు, సెకండ్ ఇయర్కి ఎంత ఇస్తారు, మొత్తం అంతా వీళ్ళైతే ఇక్కడ టేబుల్ ఫామ్లో మనకి ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 33,000, థర్డ్ ఇయర్ 36,500, ఫోర్త్ ఇయర్ 40,000, అలా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేసి మీరు వర్క్ చేసేది నేవీలో కదా, మరి బయటకు వచ్చాక మాకు ఏమన్నా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాంటిది ఉంటుందంటే అలాంటిది ఏమి ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేస్తారు గైస్. మీరు జాయిన్ అయ్యే ముందు ఏదైనా డిసిషన్ తీసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టాటస్, అంటే అగ్నివీర్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే మీరు సర్వీస్ చేసి వచ్చాక మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనే స్టేటస్ అయితే మీకు ఏముండదు, జస్ట్ నార్మల్గానే ఇస్తారు. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం గైస్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు మొత్తం టూ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది గైస్. ఇక్కడ ఒకటి మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు, రెండోది ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ పిఎఫ్టీ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు. ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయాక మీకు సిబిటీ టెస్ట్ అనేది ఉంటుంది, 100 questions ఉంటుంది. ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టోటల్ 100 marks, ఈచ్ క్యారీ 1 mark అనమాట. 100 marks అయితే ఉంటుంది. మీకు షార్ట్ లిస్ట్ అయ్యాక ఎగ్జామ్ అయిపోయాక మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఈ పిఎఫ్టీ కూడా ఎలా చేస్తారు ఏంటి అని మనకి ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇక్కడ రన్నింగ్ వచ్చేసరికి 1.6 kilometers 6 minutes 30 seconds మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 8 minutes అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎలా అప్లై చేయాలి, దీనికైతే మెడికల్ స్టాండర్డ్ కూడా ఇక్కడ ఇచ్చారు గైస్. మీరు ఈ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఫుల్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన అవుట్ అప్లై, అంటే ఎలా అప్లై చేయాలనేసి వీళ్ళు చెప్తున్నారు. మనకు అప్లై డేట్ వచ్చేసి 13th May 2024, 27th May 2024. మనకైతే అప్లికేషన్ డేట్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ కాకపోతే వీళ్ళు తక్కువ టైం ఇచ్చారు, ఒక
ఒక 15 డేస్ అలా ఇచ్చారు. మొత్తం ఫోటోగ్రాఫ్ అది ఎలా అప్లోడ్ చేయాలనేసి మొత్తం వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th May 2024. ఈ లోపల మీరైతే అప్లై చేసుకోవాలి గైస్. ఒకసారి అప్లై చేసేటప్పుడు కూడా అన్నీ పర్ఫెక్ట్గా చేయండి గైస్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. ఎవరికైనా నేవీలో వర్క్ చేయాలని ఒక్కొక్కరికి డ్రీమ్ ఉంటుంది, వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్. అండ్ నాకు కూడా సపోర్ట్ చేయండి గైస్. ఇలాంటి మోర్ వీడియోస్ చేయడానికి నాకు కూడా పుషప్గా ఉంటుంది. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.